అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేస్తామని నిర్ణయం తీసుకున్న తర్వాత అడుగులు పడుతున్నటువంటి నేపథ్యంలో స్పీడ్ బ్రేకర్లు పడ్డాయి. అయితే విజయవాడకు చెందినటువంటి కొంతమంది న్యాయవాదులు హైకోర్టు బెంచ్ కర్నూలుకు వద్దని, అక్కడ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన నేపథ్యంలో కర్నూలు న్యాయవాదులు ఏమనుకుంటున్నారనే అంశం మీద మనతో మాట్లాడడానికి ఆ న్యాయవాదులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు రిట్ పిటిషన్ వేశారు, హైకోర్టు బెంచ్ వద్దని న్యాయవాదులు కొంతమంది వేశారు. దీని ఎట్లా చూడాలి? సార్, అరచేతిని అడ్డం పెట్టి సూర్యుని ఆపగలమని ఎవరన్నా అనుకుంటే అది వెర్రితనం అవుతుందండి. రాయలసీమకు ఇన్విటబుల్గా రావాల్సిన హైకోర్టు స్థానంలో కాంప్రమైజ్ అయ్యి బెంచ్ ఒప్పుకున్నాం. మేము కోరుకుంటుండేది ఒకటే, మా రాయలసీమకు ఏదైతే చాలా ఒప్పందాలు జరిగినాయి, ఒప్పందాల పరంగా రాయలసీమలో హైకోర్టు పెడితే కోస్తాకు రాజధాని ఇవ్వాలని అన్నారు. ఫస్ట్ మాకు రాజధాని వచ్చింది, కానీ మాకు రాజధాని నిలబడలా. కనీసం మాకు హైకోర్టు అనే యొక్క నినాదం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం త్వరితగతిన అడుగులేస్తూ హైకోర్టును మాకు ఇస్తున్నట్లు బెంచ్ని ఏదైతే ఉందో మాకు అనౌన్స్ చేయడమే కాక బెంచ్ సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో వడివడిగా అడుగులేస్తున్న విషయము పాత్రికేయ మిత్రులు మీకు తెలుసు, మా సహన్యాయవాదులకు తెలుసు, రాయలసీమనే కాదు ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు. చిన్న ఉదాహరణ, నాకే కడప, అనంతపూర్, చిత్తూరు నుంచి చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి. ఆఫీస్ రూమ్స్ కావాలా, రెసిడెన్షియల్ హౌసెస్ కావాలా, అవైలబిలిటీ ఉన్నాయా అని అడ్వకేట్స్ అడుగుతున్నారు. సో అంటే ఏంది, ఎవరైతే ఉన్నారో ఇక్కడి నుంచి అక్కడికి మైగ్రేట్ అయిన అడ్వకేట్స్ తిరిగి కర్నూలులో వచ్చి కర్నూలులో స్థిరనివాసం ఏర్పరచుకోవడానికి వాళ్ళకి ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదనేది వాళ్ళ మాటల ద్వారా తెలుస్తుంది. కాబట్టి హైకోర్టు బెంచ్ రావడం అనేది తథ్యం. ఇకపోతే మీరు అడిగిన ప్రశ్న, హైకోర్టులో పిల్లు వేసినారని, ఇవేవి నిలబడవండి. ఏదైతే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి హైకోర్టు బెంచ్ ఇక్కడ పెట్టాలనుకుంటున్నారో దానికి సంబంధించి మాకున్న సమాచారం, ఈరోజు జడ్జెస్ కలిసి కూర్చుని హైకోర్టు బెంచ్ కర్నూలులో ఎక్కడ పెడితే మంచిది, అంటే ఏ బిల్డింగ్ని సెలెక్ట్ చేస్తే మంచిది అన్న విషయంలో కూడా ఒక ప్రధానమైనటువంటి చర్చ అమరావతిలో ఈరోజు జరగబోతుందన్న విషయం కూడా మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో మీరు చెప్పండి సార్, ఇక్కడ హైకోర్టు బెంచ్ పెట్టడానికి సరైనటువంటి అంటే సదుపాయాలు కానీ లేకపోతే ఆ మెజర్మెంట్స్ లేవు కాబట్టి రిట్ పిటిషన్ వేశారు. దీన్ని ఎట్లా చూడాలి? ఇదంతా అబద్ధమైనటువంటి రిట్ పిటిషన్. అది ఫెసిలిటీస్ లేవు అనేది ఒక వ్యక్తి చెప్తే దాని మీద వ్యవస్థ అంతా నడవడం అనేది కుదరదు. అది ఈరోజు కర్నూలు నడిబొడ్డున 100 ఎకరాల భూమి రెడీగా ఉంది. అందులో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కూడా కట్టచ్చు. మేము అడుగుతున్నటువంటి బెంచ్ చాలా సఫిషియెంట్ ప్లేస్. అది ఎస్ఏపీ క్యాంపులో ఈ 100 ఎకరాల్లో జడ్జెస్కు క్వార్టర్స్ అయితేనేమి, హైకోర్టు బిల్డింగ్స్ అయితేనేమి ఏమన్నా కట్టడానికి కన్వీనియంట్గా ఉంది. అందులో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి కూడా ఈజీ కన్వీనియన్స్ ఉన్నటువంటి ప్లేస్. అది బస్టాండ్ నుంచి వాకబుల్ డిస్టెన్సు, రైల్వే స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్సు, నేషనల్ హైవే నుంచి పక్కకే ఉంటుంది. అది ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది రోడ్డు. కాబట్టి ఎస్ఏపీ క్యాంప్ అనేది చాలా సూటబుల్ ప్లేసు. కాకపోతే గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ సూటబుల్ ప్లేస్ ఖచ్చితంగా వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. చాలా బిల్డింగ్స్ ఉన్నాయి మాకు, ఏ క్యాంప్, బి క్యాంప్, సి క్యాంప్ అనే క్వార్టర్స్ కూడా ఉన్నాయి. చాలా వెకేట్ అయిన క్వార్టర్స్. అవన్నీ బిల్డింగ్లు కొత్తవి కట్టాలని అనుకుంటే ప్రజలకు అనుకూలంగా ఎక్కడ ఉంటుందో దాని నిర్ణయం తీసుకొని బార్ అసోసియేషన్ ఒపీనియన్ తీసుకొని, న్యాయవాదులే కాకుండా ప్రజా సంఘాలు ఈ పోరాటంలో ముందున్నాయి, ప్రజా సంఘాల ఒపీనియన్ తీసుకోవాలా. మిగతా వాళ్ళు అందరి ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే ఎస్టాబ్లిష్ చేయమని చెప్పండి. మాకేం అభ్యంతరం లేదు. ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎంత త్వరగా చేస్తే అంత త్వరగా ఈ ప్రాంతానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. అంటే ఇక్కడ నుంచి ఉన్నటువంటి ఏఆర్సీ బిల్డింగ్ తరలిస్తున్నారా? అంటే ఇక్కడ ఉన్నటువంటి సంస్థలను తరలించి ఓన్లీ బెంచ్ ఆశ చూపించి బెంచ్ పెట్టి తరలిస్తే ఏమంటారు? ఇప్పుడు తరలింపు అనేది ఎటువంటిది, ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఇన్స్టిట్యూషన్స్ను తరలించే ప్రసక్తి లేదని చెప్పి మన క్యాబినెట్ మినిస్టర్ టీజీ భరత్ గారు పదే స్పష్టం చేయడం జరిగింది. పిల్లుల గురించి మాట్లాడతాను. ఎవరైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసినారో, విత్ డ్యూ రెస్పెక్ట్ టు ది కొలీగ్స్ హూ హ్యావ్ ఫైల్డ్ ది పిల్ అలేజింగ్ దట్, అంటే ఇక్కడ ఏదో సౌకర్యాలు లేవని, లేకపోతే ఇక్కడ సరైనటువంటి వసతులు లేవని, బిల్డింగులు లేవని, అంతేకాకుండా అనేకమైనటువంటి కారణాలు చూపుతూ మరి ఇప్పుడు ఉన్నటువంటి ఆన్లైన్ విధానం ఉంది కాబట్టి హైకోర్టు ఎక్కడుంటే ఏమవుతుంది, రాజధానిలో ఉండాలని రకరకాల కారణాలు చూపిస్తూ వాళ్ళు ఏదైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసినారో అది అసంబద్ధమైనది. వారు చూపించినటువంటి కారణాలు చాలా పనికి మాలినటువంటి కారణాలని నేను విత్ డ్యూ రెస్పెక్ట్ నేను వాళ్ళకి చెప్తా ఉన్నా. సూటిగా కర్నూలులో బెంచ్ పెట్టడాన్ని ఒకవైపు నెల్లూరుతో పాటు శ్రీకాకుళం జిల్లా కొన్ని జిల్లాలు వ్యతిరేకిస్తున్నటువంటి న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నారు. దీని ఎట్లా చూడాలి? ఇదొక దుర్మార్గమైన చర్య. కోస్తాంధ్ర న్యాయవాదులు
ఏదైతే ఫైల్ చేసినారో ఇది ఒక దుర్మార్గమైన చర్య. ఎప్పటి నుంచో శ్రీబాగ్పట్నంని రెస్పెక్ట్ చేస్తూ ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేయాలని అందులో భాగంగానే దాదాపు 30 సంవత్సరాల న్యాయవాదులు పోరాటం చేసినారు ఇక్కడ. ఆ పోరాట ఫలితంగానే గత ప్రభుత్వము హైకోర్టు ఇస్తానంది, చేయలేదు, ఫెయిల్యూర్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వము ఇక్కడ బెంచ్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల వాగ్దానంలో చెప్పింది, ఇచ్చిన తర్వాత బిల్డింగ్ ఇన్స్పెక్షన్కి వస్తూ ఉన్నారు. వస్తున్న వెంటనే మేము బిల్ ఫైల్ చేస్తాము, మీరు హైకోర్టు అవసరం లేదు, కర్నూలులో వసతులు లేవంటే ఇది ఏమన్నా దాశమాషిగా ఉన్నదా ఏమనేది? ఎప్పటి నుంచో 30 సంవత్సరాల నుంచి న్యాయవాదులు పోరాటం చేస్తున్నారు. ఇది కోస్తాంధ్ర న్యాయవాదుల దుర్మార్గమైన చర్య. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఇక్కడ ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు. మరి అటువంటి దాన్ని ఇప్పుడు ఈరోజు మధ్యలో ఆపేసి నువ్వు నాకు హైకోర్టులో స్టే ఇవ్వంటే ఇవ్వడానికి ఎట్లా న్యాయస్థానం చూడదా, ఏమన్నా వాస్తవాలు పరిశీలించదా? కాబట్టి ఇది కోస్తాంధ్ర న్యాయవాదుల దుర్మార్గమైన చర్య. అటువంటి చేస్తే దీన్ని ఖచ్చితంగా రాయలసీమ న్యాయవాదులుగా మేమంతా తిప్పి కొడతాము. ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాం మేము. కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ అల్ప సంతోషులు కేవలం హైకోర్టు కోసం డిమాండ్ చేసి ఈరోజు బెంచ్ కోసమే సరిపెట్టుకుంటున్నారనే విమర్శ ఉంది, మీరేమంటారు? అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు గవర్నమెంట్లు మారినంత మాత్రాన వాళ్ళ అభిప్రాయాలు, ఇంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత బెంచ్ ఇస్తామని క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ బెంచ్ ఇస్తామనే ప్రామిస్ని వాళ్ళు ఈసారి ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చినారు. మేము ఫస్ట్ నుంచి కూడా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా హైకోర్టు బెంచ్ ఇవ్వాలనే డిమాండ్ మాకు ఉన్నింది. ఎప్పుడైతే ఈ విభజన అనేది స్టార్ట్ అయిందో అప్పుడు మాకు హైకోర్టు కావాలని అడిగినాం. ఈరోజు హైకోర్టు కాకుండా హైకోర్టు బెంచ్ వచ్చినా కానీ ముందు రాయలసీమ ప్రాంతానికి ఈ ప్రాంతానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ బెంచ్ అనేదన్నా ముందు ఏర్పాటు చేయండి అని ఈ ప్రాంతంలో ఉన్న న్యాయవాదులు, రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సంఘాలు కోరిక మేరకు ఈరోజు బెంచ్ ఏర్పాటు మేము స్వాగతిస్తున్నాం. అంటే మీరు చెప్పండి, ఒకవైపు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఈరోజు జడ్జిల బృందం ఇక్కడ వస్తుందనేటువంటి సమాచారమే లేదని చెప్తున్నారు. ఈ కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్, మరోవైపు మంత్రి వస్తున్నారని చెప్పి ఎట్లా చూడాలి? ఇదంతా కొంతమంది చేసే కుట్ర కిందకి భావించవచ్చు. ఈ విధంగా జరుపుకుంటూ పోయి పిల్లులు వేసుకుంటూ పోయి ఇక్కడ హైకోర్టు కూడా రాకుండా చేస్తే చివరకు మిగిలేది ఏమిటి అంటే రాయలసీమ సపరేట్ చేయండి, కోస్తాతో మాకు అవసరం లేదు, అప్పుడు మాకు హైకోర్టు వస్తుంది, రాజధాని వస్తుంది, అన్ని ఇక్కడనే ఉంటాయి, మేమేమో అడిగి పరిగెత్తాల్సిన అవసరం లేదు, ఒకరిని బేహపడాల్సిన అవసరం లేదు. లాస్ట్కు జరిగేది ఇదే. ఇక్కడ రాయలసీమలో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వాళ్ళ యొక్క రాజకీయాలు పక్కన పెట్టేసేసి, పార్టీలను పక్కన పెట్టేసేసి రాయలసీమ కోసం ముందు వచ్చి మాట్లాడాలా, దానికోసం పాటుపడాలా. అప్పుడు కానీ రాయలసీమకి ఏదైనా పరిశ్రమలు కానీ హైకోర్టు కానీ ప్రతి ఒక్కటి వస్తుంది. అలా కాకుండా వాళ్ళందరూ నిద్రపోతండి, ఊరికి అడ్వకేట్స్ ఒక్కరు మేము కొట్లాడుతారంటే ఏదో హైకోర్టు కోసం వాళ్ళు కొట్లాడుతున్నారనే కిందకు ఉంది. ఇది శ్రీబాగ్ ఒప్పందం. పెద్ద మనుషులు చంద్రబాబు గారి కంటే వాళ్ళు పెద్ద మనుషులు, వాళ్ళ దానికి సంబంధించినంత రెస్పెక్ట్ ఎంత మాత్రం ఇస్తున్నామో కంట్రీ వైడు ఫస్ట్ జరిగింది. ఇప్పుడు మేము పుట్టకముందు జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం. ఆ పెద్ద మనుషులకు మనం మర్యాద ఇవ్వాలి కదా, ఇచ్చి ఇక్కడ హైకోర్టు పెట్టాలి కదా. బెంచ్ ఎవరికి కావాలి? పోనీలే అది కాలేదు రాజకీయాల నుంచి మేము హైకోర్టు బెంచ్ అడుగుతుంటే వీళ్ళు ఇటు అడ్డుపడితే లాస్ట్కి రాయలసీమ సపరేట్ కాడికి వెళ్ళిపోతుంది. మీ పంచాయతీలు మాకు అవసరం లేదు. ఇంకొకటి అక్కడున్న వాళ్ళకి ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అనేది వీడు వచ్చి సర్వే చేస్తే తెలుస్తుంది. సర్వే చేయకుండా ఏ విధంగా తెలుస్తుంది? ఇక్కడ ఏం లేవు, ఫెసిలిటీస్ లేవని. కర్నూలు డ్రై ల్యాండ్ అయిపోయిందా? అన్ని వాతావరణాలకు అనుకూలంగా ఉండే ల్యాండ్. ఇక్కడ హైకోర్టు బెంచ్ ఇవ్వడం వల్ల ప్రజలు కొంతమంది ఇదే సాటిస్ఫై అవుతారు. లేదంటే ఇక లాస్ట్కి తెలంగాణ సపరేట్ అయినట్టు రాయలసీమ సపరేట్ కాడికి వెళ్ళిపోతుంది. ఇదే జరుగుతుంది లాస్ట్. చెప్పండి, హైకోర్టు బెంచ్ ఇక్కడ వద్దని రిట్ పిటిషన్ వేసిన నేపథ్యంలో వస్తుందనే నమ్మకం మీకుందా? ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా రేపైనా ఇంకొక 5 ఏళ్ళకైనా సంపూర్ణమైనటువంటి హైకోర్టు ఖచ్చితంగా కర్నూలుకు వస్తుంది. దీన్ని దేవుడు కూడా అడ్డుకోలేడు. ఎందుకంటే ప్రాంతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా ఈరోజు చిత్తూరు వాళ్ళు, నెల్లూరు వాళ్ళు ఏదో హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసి కర్నూలుకు పర్మనెంట్ బెంచ్ ఆపాలని చెప్పిన ప్రయత్నం చేస్తే మీ యొక్క పూర్తి స్థాయిలో మిమ్మల్ని వ్యతిరేకించాల్సి వస్తుంది. ఎందుకంటే కర్నూలు భూభాగం ద్వారా తెలుగు గంగ ప్రాజెక్టు, హంద్రినీవా ప్రాజెక్టు, కేసీ కెనాల్ మా యొక్క నీళ్ళల్లో మీకు మేము త్యాగం చేస్తూ ఉంటే కర్నూలు జిల్లా ప్రజల యొక్క త్యాగాన్ని మీరు గుర్తించడం లేదు. పెద్ద మనుషుల ఒప్పందం 1937లో కర్నూలు రాజధానిగా చేసుకొని గుంటూరులో హైకోర్టు పెట్టిన విధానాన్ని మీరు చూడలేరా? మీకేమన్నా కళ్ళు పోయినాయా? ఏం చరిత్ర అనేది మీకు తెలియకుండానే మీరు మనుషులుగా బతుకుతున్నారా? దయచేసి ఈ విషయంలో ఎవడైతే అడ్డుపడతాడో వాడిని చెమడలు దీనికి కూడా కర్నూలు జిల్లా న్యాయవాదులు సిద్ధంగా ఉంటారు. ఆ తర్వాత ఇప్పుడే మన హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ వాళ్ళ యొక్క మెంబర్సు పదవీకాలం అయిపోయింది, కొత్త వాళ్ళని కూడా నియమించాలా. లోకాయుక్త చైర్మన్ ఆ యొక్క మెంబర్స్ యొక్క పదవీకాలం అయిపోయింది. ఇమ్మీడియట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం డిమాండ్ చేస్తూ ఉంది.
వాళ్ళను అపాయింట్ చేయాలా. ఇక్కడ నుంచి పెట్టినటువంటి ఏ సంస్థను తరలించినా ఇక్కడ రక్తపాతం చూస్తారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నేను పెద్ద ఎత్తున హెచ్చరిస్తున్నా. ఎటువంటి పరిస్థితుల్లో రాయలసీమకు మరి ముఖ్యంగా కర్నూలుకు అన్యాయం చేసే ప్రతి వ్యక్తిని ప్రతి శక్తిని ఎదుర్కోవడానికి మేము మానసికంగా సిద్ధంగా ఉన్నాం. మీ అంతు చేసేదానికి మేము ఎలాంటి సంకోచం లేకుండా పోరాడతామని చెప్పని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. మీరు చెప్పండి, హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన నేపథ్యంలో హైకోర్టు బెంచ్ కూడా ఇక్కడ రాకుండా అడ్డుకుంటున్నటువంటి న్యాయవాదులు చాలామంది ఉన్నారు. దీని ఎట్లా చూడాలి? ఇప్పుడు హైకోర్టు బెంచ్ చెబితే హైకోర్టు ఇవ్వండి, బెంచ్ ఇరు కదా, బట్ హైకోర్టు ఇస్తే అయిపోతుంది. ఇప్పుడు మనకు శ్రీబాగ్ ఇంపాక్ట్ ఉంది. శ్రీబాగ్ ఆటోమేటిక్లో పెద్ద మనుషుల ఒప్పందంలో ఆ రోజు మనం మద్రాసు నుంచి విడిపోయేటప్పుడు ఆ రోజు ఏం జరిగింది? హైకోర్టు కావాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. మరి బెంచ్తో సరిపెట్టుకోవడాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు గత ప్రభుత్వము హైకోర్టు ఇస్తామన్నారు, ఓకే వెల్కమ్ అన్నాం. ఈ ప్రభుత్వము ఎలక్షన్లకు ముందే మేము బెంచ్ ఇస్తామన్నారు. దాన్ని ఈరోజు వాళ్ళు యాక్చువల్గా ప్రాసెస్ స్టార్ట్ చేసినారు. ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఇప్పుడు చట్టాలు చేసేది అసెంబ్లీలో తీర్మానం చేసి చేస్తారు. ఇప్పుడు హైకోర్టు పరిధి ఎంతవరకు ఉంది అనేది న్యాయకోవిధులంతా కూర్చొని అసలు ఇది ఫీజిబిలిటీ ఎంతవరకు అనేది, ఎందుకంటే ఫీజిబిలిటీ పైన ఆల్రెడీ డిస్కషన్ జరిగింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన డిస్కషన్ జరిగింది. ఇప్పుడు మనకు కావాల్సింది హైకోర్టు బెంచ్. ఇది రాయలసీమ వాసుల చిరకాల వంచ కాబట్టి ఈ చిరకాల వంచను ఎంతమంది అడ్డుకున్నా కూడా అవన్నీ కూడా అదే చూడు, అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతి నాపలేరు, ఇట్లాంటి పిటిషన్లు ఎన్ని వేసినా కూడా అవన్నీ కూడా వృధా ప్రయాసే. విషయం మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? 100% ప్రభుత్వానికి చిత్తశుద్ధి అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్లకు ముందే వాళ్ళ ఎజెండాలో హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పడం జరిగింది. హైకోర్టు బెంచ్ ఇవ్వకపోతే ఇప్పుడు చరిత్రలో ప్రతి ఒక్కరూ ఎంతోమంది కాలానుగుణంలో కలిసిపోయినారు. కాబట్టి హైకోర్టు బెంచ్ ఖచ్చితంగా ఇవ్వాలా. దానికోసం మేము ఎంతవరకైనా పోరాటం. ప్రస్తావన మళ్ళీ తెర మీదకి వచ్చిందంటే కారణము ప్రభుత్వంకి ఉండే చిత్తశుద్ధి అనేది ఇప్పుడే బయటపడుతుంది. గత ప్రభుత్వంలో హైకోర్టుతో పాటు న్యాయ రాజధాని కేటాయిస్తామని చెప్తే ఆ రోజు కూడా తెలుగుదేశం అనుకూలంగా ఉండే న్యాయవాదులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళు రిట్టేసి ఆపి 3 రాజధానులు నాట్ మెయింటైనబుల్, అంటే ఇవి సరికాదు, వికేంద్రీకరణ అనేది సరికాదని చెప్పి వాళ్ళు న్యాయవాదుల ద్వారా అడ్డుకొని ప్రభుత్వ అభివృద్ధిని కూడా అడ్డుకున్నారు. ఈరోజు హైకోర్టు బెంచ్ కాదు, మాకు ఫుల్ హైకోర్టే కావాలని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. ఈ పిల్ అనే భాగం కూడా హైకోర్టు బెంచ్ కూడా రానియకుండా చేయడమే ఒక కారణం భాగంగా అని భావిస్తున్నాం. మనతో మాట్లాడడానికి మరి కొంతమంది న్యాయవాదులు ఉంటారు. సార్ చెప్పండి, ఈరోజు ఇక్కడ బెంచ్ రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న పిల్లి వేయడాన్ని ఎట్లా చూడాలి? ఇది కేవలం కోస్తా ఆంధ్ర న్యాయవాదుల దుశ్చర్యగా కనపడుతుంది. ఎందుకంటే ఇంతకుముందు రాజధాని ఉంది కర్నూలులో రాజధాని ఉన్నప్పుడు లేనిది బెంచ్ వస్తే ఏమవుతుంది? మామూలుగా శ్రీకాకుళం వాళ్ళు కూడా హైకోర్టుకు వస్తున్నారు కదా, అట్లనే మా 4 జిల్లాల వాసులు ఇక్కడ హైకోర్టుని అపోజిట్ చేయడంలో ఏదో ఒకళ్ళిద్దరితోటి రాజకీయ కుట్రగా చేయించి మాకు హైకోర్టుని అడ్డుకునే విధంగా కనపడుతుంది. అంతేకాకుండా ఇప్పుడు హ్యూమన్ రైట్స్కి చైర్మన్ లేరు, ఉన్న బెంచ్లకే సరిగ్గా జరగడం లేదు, లోకాయుక్తకి చైర్మన్ లేడు. దీనివల్ల చాలామంది కేసులు నిర్లక్ష్యం పడి చాలామంది బాధితులు న్యాయం జరగక చాలా అవస్థలు పడుతున్నారు. దయచేసి వీరంత త్వరగా చైర్మన్లను ఏర్పాటు చేయడం వల్ల ఉన్న బాడీస్ కొంచెం బలోపేతం అవుతాయి. లోకాయుక్త చైర్మన్, హ్యూమన్ రైట్స్ చైర్మన్ వేయవలసిందిగా కోరుతున్నాము. చెప్పండి సార్, ఇక్కడ హైకోర్టు బెంచ్ వద్దని చెప్పి కొంతమంది పిల్లేసారు, ఎట్లా చూడాలి దీన్ని? అంటే యాక్చువల్లీ నేను తెలంగాణ న్యాయవాదిని. ఎందుకంటే దేశంలో ఇప్పుడు పక్కన కర్ణాటక రాష్ట్రం ఉంది. కర్ణాటక రాష్ట్రంలో హుబ్లీ ధార్వాడలో ఒక బెంచ్ ఉంది, కల్బుర్గి అంటే గుల్బర్గాలో ఒక బెంచ్ ఉంది, బెంగళూరులో హైకోర్టు ప్రధాన హైకోర్టు అక్కడ ఉంది. తర్వాత తమిళనాడులో కూడా 2-3 బెంచులు ఉన్నాయి. మరి మహారాష్ట్రలో నాగ్పూర్లో ఉంది, తర్వాత బాంబేలో ఉంది. ఇట్లా ఉత్తరప్రదేశ్లో కాన్పూర్లో, లక్నోలో, తర్వాత అలహాబాద్లో బెంచులు ఉన్నాయి. ఇట్లా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బెంచులు ఉన్నాయి. ఎందుకంటే పీస్ఫుల్గా సీమాంధ్ర ప్రజలు నేను కోరుతున్నాను. నేను పక్క రాష్ట్ర తెలంగాణ రాష్ట్రమైనా ఇక్కడ కర్నూలులో కంపల్సరీగా బెంచ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సెంటర్ పాయింట్లో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మహారాష్ట్ర ఇప్పుడు బాంబే రాజధాని ఉంది మహారాష్ట్రకి, అది సెంటర్ పాయింట్లో లేదు. ఇప్పుడు బెంగళూరు ఉంది, సెంటర్ పాయింట్ అక్కడ లేదు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదు సెంటర్ పాయింట్ లేదు, అయినా హైదరాబాద్ క్యాపిటల్ అయింది. ఇట్లా అనేక ప్రాంతాలు, సుదూర ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ రాజధాని కానీ, తర్వాత హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కూడా ఇమ్మీడియట్లీ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే న్యాయం చేయాల్సిన ఇక్కడి నుంచి విజయవాడకు పోవాలంటే కనీసం ఒక్కొక్క న్యాయవాదికి 10,000 రూపాయలు అవుతుంది. క్లయింట్లకు, న్యాయవాదులకు చాలా ఖర్చు అవుతుంది, చాలా రిస్క్తో కూడినటువంటి పని. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వస్తే తెలుస్తుంది
ఎందుకంటే బెంచ్ ఎప్పుడో పెట్టాల్సిన అవసరం ఉంది. 10 ఏళ్ల కిందటనే ఇక్కడ బెంచ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఎందుకంటే పేపర్లో కూడా సరైనటువంటి నిన్న తప్పుదో పట్టించినట్లున్నారు. అది మీడియా కూడా కొంత సరైనటువంటి సమాధానం సేకరించకుండా ఇట్లా పర్యటన చేస్తున్నట్లా వస్తుంది. పక్కల గద్వాలకు దాదాపు 100 కోట్ల రూపాయలు జిల్లా కోర్టులకు డబ్బులు ఇచ్చినారు. దాదాపు 12 కోట్లు గద్వాల కడుతున్నారు. ఇట్లా వికేంద్రీకరణ కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను కోరుతున్నాను. మీరు చెప్పండి సార్, ఈరోజు హైకోర్టు బెంచ్ సంబంధించిన ఒక డిస్కషన్ జరుగుతుంది. మరి ఈ కన్ఫ్యూజన్ ఎట్లా చూడాలి? నేను చెప్పేది ఏమంటే సార్, మన స్వాతంత్రం మొదటి రాజధాని ఇచ్చినప్పటి నుంచి కూడా రాయలసీమ ప్రజలు ఎంతో ఓపికగా వెయిట్ చేస్తున్నారు. రాజధాని కానీ హైకోర్టు కానీ వస్తుందని వాళ్ళ యొక్క నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు తీర్చినారు. ఇది కంప్లీట్గా పొలిటికల్ డెసిషన్మే ఫైనల్గా. జ్యుడిషియల్ యాక్ట్ అనేది తక్కువగా వాళ్ళు ఎన్ని పీల్స్ చేసినా, ఎంత చీఫ్ జస్టిస్ చెప్పినా, ఎవరు చెప్పినా అది ఫెయిల్ అవుతుందని అందరికీ తెలుసు. బట్ మంచి అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ ఈజ్ లింక్డ్ విత్ పొలిటికల్ యాక్ట్. సో పొలిటికల్ డెసిషన్ ఈజ్ ఫైనల్ డెసిషన్. సో వీ హ్యావ్ ఫెయిత్ ఆన్ చంద్రబాబు సార్, చీఫ్ మినిస్టర్, అండ్ థ్యాంక్ యూ ఫర్ హిమ్. చాలా ధన్యవాదాలు సార్ మాకు ఇచ్చినందుకు. మేమెంతో శాంతపరలం, ఓపిక పరలం. విల్ వెయిట్ టు గెట్ అట్లీస్ట్ బెంచ్ టు ది కర్నూలు. థ్యాంక్ యూ ఫర్ మీ. హైకోర్టు బెంచ్ను ఎవరు వ్యతిరేకించినా మేము పోరాడతాం. అక్కడ వేసినటువంటి న్యాయవాదులు మానవత్వంతో ఆలోచించాలి. ఎందుకంటే రాయలసీమకి అనాదిగా అన్యాయం జరుగుతుంది. కావాలనేటువంటి దురుద్దేశపూర్వకంగా రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరిగేలా రిట్ పిటిషన్స్ వేసి అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదంటున్నారు కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ సంబంధించినటువంటి న్యాయవాది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.